అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ కష్టము చాలా ఏళ్ల నుంచి దళితుల అభ్యున్నతికి తీసుకొని రావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాటను అందరినీ కూడా మనం తీసుకోపోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా కూడా కృషి చేసేటువంటి పోరాట యోధులే వాళ్ళందరూ. అయితే సభలంటే కొన్ని వేల మంది, వందల మంది తోలి అందరినీ మైకులు పెట్టి స్పీచ్లు చెప్పిస్తేనే సభ కాదు. కొద్దిమంది అయినా చెప్పింది విని దాన్ని సమాజంలో మనం ఆచరించడానికి అవసరమైనటువంటి కొంతమంది యువకులను తయారు చేసుకున్నా కూడా మన సభ యొక్క సార్థకత నెరవేరుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభావితం కాలేదు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మీలాంటి వాళ్ళ యువకులు కొంతమంది తయారై మనం ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు పోవాలా. పేద వర్గాలను, దళితులను స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైన అయినా కూడా ఈ రోజుకి కూడా మురికివాడలుగానే ఉన్నాయి, హరిజన వాడలు ఉన్నాయి, దళిత వాడలుగానే ఉన్నాయి. కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. పేదవాడుగానే ఉన్నాడు, ధనికుడు ధనికుడు అయిపోతా ఉన్నాడు. ఈ తారతమ్యం ఇన్ని ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా జరగడం లేదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము రాజ్యాంగంలో అనేక హక్కులు పోరాడి ఇచ్చినటువంటి హక్కులే. కానీ ఊరికి ఎవరు కూడా మనం ఈరోజు అనుభవించే ప్రతి ఒక్క హక్కు, ప్రతి ఒక్క స్వతంత్రం కూడా మన కోసం మన పెద్దలు పోరాడి సాధించిందే. కానీ ఎవరు కూడా ఉచితంగా, అనాచితంగా ఇచ్చినది కాదు. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈవెన్ నెహ్రూతో, గాంధీతో కూడా కొట్లాడాడు. మనం ఈరోజు వచ్చినటువంటి ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి షెడ్యూల్స్ కానీ, అనేకమైనటువంటి అంశాలు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతో, ఆయనకున్న విజ్ఞానంతో ఈవెన్ గాంధీ కూడా ఒప్పుకోకుంటే, నెహ్రూ కూడా ఒప్పుకోకుంటే ఆయన కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉండి తప్పనిసరిగా వీటిని రాజ్యాంగంలో పొందుపరచాలా. ఇవి లేకపోతే పేదవాళ్లకు ఈరోజు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తే ఉండదు, వాళ్ళ హక్కులు అనేవి ఉండవు. కాబట్టి వాళ్ళ హక్కులను మనం పరిరక్షించాలంటే రాజ్యాంగంలో ఒక భద్రత కల్పించాలి వాళ్ళందరికీ అనేటువంటి ఒక సదుద్దేశంతో భారత రాజ్యాంగంలో ఈరోజు మనం ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. 2017 సంవత్సరంలో స్థాపించబడింది ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర పేద వర్గాలను కలుపుకొని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా చేయడానికి ఈ సంఘం స్థాపించడం జరిగింది. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని, బహుజన మేలుకో రాజ్యాంగాన్ని అనే పిలుపుతో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగానే ప్రజా సమస్యల పట్ల కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం ముందుండి కొద్దిగా పోరాటం చేసి కొంతమేరకు న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే మహాసభ నిర్వహించుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు మేము పెట్టినాం. ఆ డిమాండ్లు మీడియా ద్వారా మేము తెలపాలనుకుంటున్నాం. రెండోది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, సాగు భూమి అయితే 2.5 ఎకరా పేరుతో ప్రభుత్వం ఇవ్వాలని ఒక డిమాండ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పక్కా గృహాలకు ఎస్సీ, ఎస్టీలకు 7 లక్షల రూపాయలు మంజూరు చేసి 5 సెంటు చొప్పున స్థలం కేటాయించి ఆ పక్కా ఇల్లు కట్టియాలనేది. 500 మంది జనాభా కలిగిన దళితవాడకు ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలి. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వాటా ప్రకారం సప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.